సంతకాలు పెట్టి పొలాల అప్పగించి డబ్బులు తీసుకొనిరా అంటే పొడవళ్ళు గొడ్డళ్ళు కత్తులు కర్రలు తీసుకుని యుద్ధానికి వచ్చారేంట్రా? డబ్బు కాసిపడి కన్న తల్లి లాంటి ఈ పచ్చని పొలాల్ని ఈ బృందాల కంపెనీకి అమ్మే పనే లేదు. ఓరి 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 ఏం పలుకుతున్నారా చిలక పలుకులు? వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని, వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతున్నాయని, కుప్పెళ్ళు గింజలు ఇంట్లోకి రాక పెట్టిన పెట్టుబడంతా బూడిదలో మోసిన పన్నీరైపోతుందని కుమిలి కుమిలి ఏడుస్తూ పురుగుల మందులు చేతబట్టుకుని ప్రభుత్వాన్ని బెదిరిస్తూ లక్షలకి లక్షలు నష్టపరిహారం లాగబడి తిని ఈ భూమి మీ కన్న తల్లి అట్టవుద్దమ్మా. హాయిగా ఈ డబ్బులు తీసుకుని ఏ బాదరబందీ లేకుండా బతకండి. ఏమో చెప్పండి అమ్మా మీ మొగుళ్ళకే. నీ కాకమ్మ కబుర్లకి తల్లాడించే గంగిరెద్దులం కాదు మేము. ఓడి మీరు తల్లాడించేదేంట్రా? ప్రభుత్వమే ఈనాడు ఈ భూమిని ఇదిగో ఈ బృందాల గారికి అప్పగించమని ఆర్డర్స్ జారీ చేసేసింది. పోనీ పాపం బక్క రైతులని జారి పడుతుంటే నా మీద తిరగబడుతున్నారే. నోరు మూసుకొని ఈ డబ్బులు తీసుకుని ఈ కాగితాల మీద సంతకాలు చేసేయండి. చేత కాకపోతే ఏలి ముద్రలు నొక్కేయండి. కోట్లిచ్చిన ఈ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే పనే లేదు. ఎకరాకు 25,000 కూడా ఠికానా లేని ఈ భూమికి ₹1,00,000 ఇస్తారంటేనే నా మీద ఎదురు తిరుగుతున్నారే. ఇక ₹1,00,00,000 పరిస్థితి ఎట్టా ఉంటుందో ఇక మామూలు మాటలతో ఎనరగానే రేయ్ వీళ్ళకి మీ పద్ధతిలో చెప్పండి. బుల్లి కెమెరా ఒకటి భుజానేసుకుని నన్ను ఫోటోలు తీస్తావా? ఇంతకు ముందు కూడా ఇట్టాగే ఫోటోలు తీసావుగా, ఏమైంది? నా పదవి ఊడింది అంతే కదా. మళ్ళీ తిరిగి నా పదవి నేను ఎట్టా తెచ్చుకున్నానో చూస్తున్నావుగా. ఎవరిని వదలకండి. ఆడ మగ చిన్న చిన్నక అందరినీ సిద్ధంకొట్టేయండి. ఆగండి ఆగండి, నా మాట వినండి. ఎన్నిసార్లు తన్నా నీకు బుద్ధి రాలేదురా? నగరంలో సెంటు భూమి కూడా మిగల్చకుండా కబ్జా చేసి ప్లాట్లు కట్టి అమ్మావు. ఇప్పుడు నీకని ఈ పచ్చని పొలాల మీద పడిందా? ఎన్ని వేల ఎకరాల కంపెనీల పేరు ధారాదత్తం చేసి సొమ్ము చేసుకుంటారా? ల్యాండ్ సీలింగ్ చట్ట ప్రకారం రైతుకి భూమి 25 ఎకరాలు మించకూడదు. మరి ప్రతి కంపెనీకి వేల ఎకరాలు పొందే హక్కు ఎలా వచ్చిందిరా? మట్టిలో మానేడు పోసి పుట్టడి గింజలు పండించిన రైతు తను పస్తున్నా ప్రజల కడుపు నిండా అన్నం పెడుతున్నాడ్రా. అలాంటి రైతు నోట్లో మట్టి కొడితే మీరు బాగుపడరా? రైతులంతా కలిసి కన్నెర చేస్తే మీకు గుప్పుడు నౌకలు కూడా మిగలవు. మేము మా స్వార్థం కోసం ఈ పని చేయడం లేదయ్యా. ఈ దేశం పారిశ్రామికంగా ఎదగాలని ఇలా చేస్తున్నాం. అందుకు రైతులేమి అభ్యంతరం చెప్పట్లేదు. సాగుకు వీలు కానీ వేల ఎకరాల బంజరు భూములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కట్టుకుంటారా మీ కంపెనీలో. వెళ్ళండి. నమస్కారం ప్రధాని గారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రండి రండి రండి. మొత్తాన్ని బాగా కట్టమాయా. నీకు తెలియంది ఏముంది అల్లుడు. ప్రధాని గారు ఫేషియల్ సర్జరీ సెక్షన్ కూడా పెట్టావా? పుట్టువన్నె లేకున్నా పెట్టువన్నె వేలం వేరిగా పెరిగిపోయింది ఈ రోజుల్లో. అందుకనే ఈ ఏర్పాట్లు చేశాను. ఇది ఆ భరత్ గారు ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ విధానమేగా? అవును ప్రధాని గారు.
అయితే నేను కూడా ఫేషియల్ చేయించుకుంటాను మామ. వీడికి దీని మీద కన్నుపడింది. నేను ప్రపంచ దేశాలు పర్యటించాలి కదా మామ. నా ఫేస్ ఇంకాస్త గ్లామర్ గా ఉందనుకో, భారత్ వెలిగిపోతుంది అంటూ ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతాయి. మరి చీపులు ఇక్కడ ఫేసు వీడును. నేనేదో దేశాన్ని దిగమింగుదామని వీడి ప్రధానిగా చేస్తే భారతదేశం విరిగిపోతుందని వీడి మొహం చూసి ప్రపంచ దేశాలు పొగుడతాయా? ఏంటి మామ గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదు ప్రధాని గారు, మీ కోరిక ప్రకారమే చేద్దాం. నేనెందుకు కాదనాలి? పదండి పదండి. డాక్టర్ గారు, మన ప్రధాని గారికి ఆ ఫేషియల్ ట్రీట్మెంట్ చెయ్యండి. నేను ఈ లోపుగా మిగతా ఏర్పాట్లు చూసుకుని వస్తాను. అలాగే. ప్రధాని గారు పదండి.